హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రేక్ ఆఫీషియల్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను క్యారమెల్ కేక్ అనేది చేస్తున్నానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను. మిల్క్ కావాలి 1 కప్పు అండ్ షుగర్ 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్, 3 ఎగ్స్ తీసుకోకండి 2 ఎగ్స్ తీసుకోండి అండ్ ఒక 4-5 బ్రెడ్స్ తీసుకోండి. సైడ్ బ్రెడ్స్కి ఉన్న సైడ్స్ మొత్తం కట్ చేసేసుకోవాలి, ప్లెయిన్ బ్రెడ్స్ ఉండాలి అండి. సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. సో అప్పుడే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఇంకా గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి. అంటే నాన్ స్టిక్ పెట్టుకోవాలండి, స్టీల్ పెట్టుకోవద్దు, ఎందుకంటే షుగర్ కదా మళ్ళీ గిన్నెకి అనేది అతకపోతుంది. సో దాంట్లో మనం బాండీలో షుగర్ వేసేసి నాన్ స్టాప్ కలుపుతూనే ఉండాలి అండి. ఎందుకు అంటే షుగర్ అనేది కొంచెం మీరు కలపడం ఆపేసినా అక్కడక్కడ ఉండలు కడుతుంది అనమాట. సో అట్లా కట్టకుండా ఉండాలి అంటే మనం నాన్ స్టాప్ దాన్ని కలుపుతూనే ఉండాలి. సో నేను ఇందాకైతే ఒక చిన్న క్లిప్ తీసుకున్నానండి, ఏదో సరదాగా మా వారు ఉండేసి అవసరమా అని అన్నారు. సో ఇక్కడ అలిగానని చెప్పేసి మళ్ళీ మా వారే వీడియో తీశారు చూడండి. నవ్వు వస్తుంది, జోక్ వేస్తున్నారనమాట. నవ్వుతున్నాను, సీరియస్గా ఉన్నాను, మళ్ళీ అటు తిప్పేసుకున్నాను మొహము. అండ్ మాకెందుకమ్మా నీ సోది, ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పు అంటారు. చెప్తున్నానులేండి. సో ఇది వచ్చేసి ఇంకా మనం బాగా కలుపుతూ ఉంటే ఇట్లా మెల్ట్ అయిపోతుందండి. షుగర్ వచ్చేసి ఈ కలర్లో రావాలి. సో అప్పుడే క్యారమెల్ కేక్ అని అంటారనమాట. చూడండి కన్సిస్టెన్సీ కూడా ఇట్లా ఉండాలన్నమాట, ఇంత బాగుండాలి కన్సిస్టెన్సీ. కానీ కన్సిస్టెన్సీ ఏంటో కానీ తిప్పి 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 నా చేతులన్నీ పిప్పి పిప్పి అయిపోయాయండి. ఇదేంటబ్బా అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి. ఒక 2 స్పూన్స్ చెప్పాను కదా, 1 స్పూన్ వేసుకోండి, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి, మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ జార్లో ఒక 6-7 స్లైసెస్ బ్రెడ్ స్లైసెస్ వేసేసుకొని 3 ఎగ్స్ అయితే వేసుకోకండి, కొంచెం నీస్ వాసన వస్తుంది అనమాట. జస్ట్ 2 ఎగ్స్ వేసుకోండి, ఓకేనా? మీరు బ్రెడ్ సైజెస్ ఎక్కువ వేసుకుంటే ఎగ్స్ క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. దాని తర్వాత మిల్క్ వేసాను అండ్ కస్టర్డ్ పౌడర్ ఇందాక మనం వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసాను చూడండి దీంట్లో. నెక్స్ట్ ఒక 1 కప్పు, అంటే షుగర్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి షుగర్ వేసుకోండి, అది మీ ఇష్టం. అండ్ ఇక్కడ నేను ఒక మ్యాజిక్ చేస్తున్నాను చూడండి, ఆ మ్యాజిక్ ఎట్లుందనేది. అలా చేపెట్టి ఇలా పక్కకు అనేస్తే మ్యాజిక్ వస్తుంది అనుకున్నా, కానీ రాలేదు. మళ్ళీ ఆలోచించాను, మళ్ళీ చేశాను, ఒకటేసారి అన్నాను, అయినా రాలేదు. అంటనే ఉన్నాను. లాస్ట్కి ఏమైందో చూసేయండి. మన మ్యాజిక్ వర్కౌట్ అయిందా? అయ్యింది కదా. అట్లేం అవ్వదండి, మిక్సీ జార్లో వేసి రుబ్బితే కానీ మ్యాజిక్ అక్కడ అవ్వదు. మనం మనుషులం కదా, మనకు మ్యాజిక్లు రావన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక స్టీల్ బౌల్ అయినా నాన్ స్టిక్ బౌల్ అయినా సరే తీసుకొని దానికి గీ అంటే నెయ్యి అయినా, నా దగ్గర నెయ్యి లేదండి అందుకని నేను ఆయిల్ అప్లై చేశాను. అది ఎందుకు అంటే కేక్ మనం ఇందాక పట్టుకున్నాం కదా జ్యూస్ లాగా, అది వచ్చేసి ఆ గిన్నెకి అతకపోకుండా కొంచెం మంచిగా మనం ఇట్లా బోర్లేయగానే మంచి కేక్ వచ్చేస్తుంది అనమాట, అందుకని అట్లా అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 1-2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. అండ్ కొంతమందికి ఇంట్లో స్టాండ్ ఉంటుంది కదండి, గిన్నె అంటే ఇట్లా కేక్స్ చేసుకునే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. అట్లా చిన్నది ఒక స్టాండ్ లేని వాళ్ళు బౌల్ అయినా ఏదైనా ఇట్లా మూత ఇట్లాంటివి ఏవైనా వేసుకోవచ్చు. చూడండి అవి వేసేసి ఇంకా పెట్టేసేయాలి. వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ ఉంచండి. హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో ఉంచండి, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక 15-10 మినిట్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. అక్కడ వాటర్ ఉన్నా సరే మీరు ఒకసారి ఏదైనా స్పూన్తోనైనా స్టిక్తో అయినా ఇట్లా దాని లోపలికి గుచ్చి చూడాలి. మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఏం లేదు అంటే అది కుక్ అయినట్టు అర్థం అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్ పైన ఈ బొగన మనం ఇందాక పెట్టాం కదా, అది బోర్లేసాను. చూడండి నేను కొట్టుడికి కేకే అటు సగం ఇటు సగం అనేటట్టు వీడిపోయిందండి. మీరు అట్లా మిస్టేక్ చెయ్యకండి. నేను చేసిన మిస్టేక్ ఇదే. మనకి ఆతృత ఎక్కువ అనమాట, ఆగలేము, అందుకని పట్టా దంచిన రావట్లేదని చెప్పేసి. సో అది హాఫ్ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.